హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ గురు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రేడ్లో ఉన్నాం మనం. ఇప్పుడే 203లో తీసుకున్నాను నేను. సో మన ప్రాఫిట్ 2025 రూపీస్లో ఉంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ట్రేడ్లో ఉన్నాను నేను. సో 2062, 72 డిస్ప్లే చూస్తున్నారు కదా. యాక్చువల్లీ చాలా మంచి పొజిషన్, బైయింగ్ పొజిషన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా కిందకి రావాలని కోరుకుంటున్నా. వస్తే ఇంకొకటి తీసుకుంటా. ఇంకా కిందకి వస్తే లాట్ క్వాంటిటీ పెంచుదాం అనుకుంటున్నాను నేను. సో మంచి పొజిషన్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. జనరల్లీ ఒక ట్రేడ్ తీసుకున్నాం మనం అంటే భయపడుతూ ఉంటాం, ఎప్పుడెప్పుడు క్లోజ్ చేద్దామానని. నేను తీసుకుని దాదాపు 15 నిమిషాలు అవుతుంది ఇక్కడ. నేను భయపడతాను. కారణం ఏమంటే చాలా మంచి బయింగ్ పొజిషన్. ప్యానిక్లో భాగంగా వాడు ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికి వస్తే ఇంకొకటి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా టూ మచ్ ప్యానిక్ చేయాలని చెప్పేసి కిందకి వెళ్ళాడంటే మాత్రం క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీ పెంచి వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే నేను ఒక లాటు ఇక్కడ చూసారు కదా, ఇది చూడండి. సారీ, డిస్ప్లే అవ్వట్లా. 203 ఇక్కడ 203కి తీసుకున్నాను నేను. ప్రజెంట్ 203లో ఉంది. 210కి వెళ్తే కొట్టేస్తాను, ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. లేదు 190, 180కి వెళ్తే ఇంకొకటి తీసుకుంటాను నేను. సో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది మన ఓవరాల్ ప్రాఫిట్. అంటే 203కి లాట్ తీసుకోవడానికి ముందే నా ప్రాఫిట్ ఇది 2030 రూపీస్ అనమాట. సో ప్రజెంట్ 203లో 174, 203లో ఉంది. ఇది 2010కి వెళ్ళిందంటే నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. 190 పరిస్థితి ప్రాంతంలోకి వెళ్తే ఇంకొక లాట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాను. అంతకు మించి ఇంకా 160, 170కి వెళ్తే నేను లాట్స్ పెంచే ప్రయత్నంలో ఉన్నాను. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్తున్నాను నేను అంటే, మంచి ప్లేస్మెంట్లో మనం తీసుకున్నప్పుడు చూసారు 192కి వచ్చింది. సో రెడీగా ఉన్నాను నేను ఇంకొకటి తీసుకోవడానికి. 192కి వచ్చింది, 193. ఇంకా కిందకి రావాలని కోరుకుంటున్నాను నేను. $194, 193 ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. ఇంకా కిందకి రావాలి. అట్లీస్ట్ 189, 187 అట్లా వస్తే ఒకటి తీసుకుంటాను నేను. లేకుంటే నేను ఊరికే అన్నెసెసరీ ఎంట్రీస్ ఇవ్వను. ఆడ ప్యానిక్ నేను బలయ్యే ఆలోచనలో లేను. 190. సో ఫ్రెండ్స్, ఇప్పుడే 188కి ఇంకొకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, 188కి మరొకటి తీసుకున్నాను నేను. 187లో ఉంది ప్రజెంటు. ఇంకా కిందకు వెళ్తే నేను లాట్స్ పెంచే ప్రయత్నంలో ఉంటాను తప్పితే నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. సో మన ప్రాఫిట్ చూసుకుంటే ఇక్కడ 1700లో ఉంది ప్రజెంటు, 1600. ఇప్పుడే ఫ్రెండ్స్ 180కి నేను 100 తీసుకున్నాను. 181కి. సో 176, 175లో ఉంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తుందని నేను ఆశిస్తున్నాను. చూద్దాం. ఇక్కడ చూడండి, 1000 రూపీస్ మైనస్కి వెళ్ళాం మనం. ఆల్మోస్ట్ 2100 ఉండాల్సింది 1000కి వెళ్ళాం. ప్రజెంట్ 15లో డిస్ప్లే అవుతుంది.
సో ఫ్రెండ్స్ ప్రజెంట్ 181లో ఉన్నాం మనం, అంటే ఆల్మోస్ట్ 100 నేను తీసుకున్న ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఒక 10-15 నిమిషాలన్నా వెయిట్ చేస్తాను. చాలా మంచి పొజిషన్ అని నమ్ముతున్నాను నేను. అట్లీస్ట్ 190 దాటితే ప్రాఫిట్ బుక్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి. మనం చేస్తుంది లైవ్ ట్రేడింగ్. ప్రజెంట్ 1500లో ఉన్నాను. ఆల్మోస్ట్ అది ఇంకా 1000కి వెళ్ళినా, జీరోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ప్యానిక్లో భాగంగా. బట్ నేనైతే ప్రజెంట్ వెయిట్ చేస్తూ ఉన్నాను. నా 100 తీసుకుంది అయితే 181, యాక్చువల్ 180లో తీసుకున్నాను. 181కి కట్ అయింది. నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్, చూద్దాం ఏం జరుగుతుందో. సో 182 వద్ద ఉన్నాం ఫ్రెండ్స్. అట్లీస్ట్ 190 క్రాస్ చేస్తేనే నేను ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అంతవరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్.
బుజ్జి అదే తీసుకున్నాను. అంటే 320లో సపోర్ట్ ఉంది, 430 ఉంది. ప్రజెంట్ 170లో ఉంది. ఒక్క నిమిషం. అంటే మన ఆల్మోస్ట్ వాళ్ళు మనం జీరోలో ఉన్నాం. అదే ప్రాఫిట్ ప్రజెంట్ జీరో, తేడా ఏం లేవు. వెళ్ళాలి ఖచ్చితంగా, ప్యానిక్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఎంతలో ఉన్నాడు? ప్రజెంట్ 670 ఇలా ప్లస్లో ఉన్నా. ప్రజెంట్ 176 వచ్చాడు. 176లో ఉన్నాడు ప్రజెంట్. ప్రాఫిట్లో ఉన్నా 600. నమ్మకం అంటే బుజ్జి యాక్చువల్ ఇంతకు ముందు స్ట్రాంగ్, ఇంకొక ట్రెండ్ లైన్ వేసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ లైన్ ఉంది ఇక్కడ. దానికోసం వచ్చాడు. వెయిట్ చేద్దాం కాసేపు. జీరోలో ఉన్నాను. ఒక 2000 పోయిందని వదిలేస్తాను అంతే. ఇంకా చేస్తాను. ఇంకా యాడ్ చేయను. ఇంకా యాడ్ చేయను నేను. ఇంకా యాడ్ చేయదు అనుకున్నాను నేను. ఇంకా ఎక్కువ ఉంది కూడా. ఓకే ఓకే ఉంటా. అలాగే అలాగే. సో 165లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం చూస్తున్నారు ఇది ఇక్కడ 165లో ఉన్నాం. నేను 180లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 25 రూపీస్ మైనస్లో ఉన్నాను. చూద్దాం. యాక్చువల్లీ పైకి వెళ్ళాలి. ఆడు ప్యానిక్లో భాగంగా ఈ ప్లేస్ నుంచి ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ప్యానిక్లో భాగంగా కిందకు వచ్చాడు. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడికి వస్తే క్వాలిటీ పెంచుదామని చూస్తున్నాను. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సిందే. చూద్దాం మరి ఏం జరుగుతుంది. 165లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మనం 180కి వెళ్తే యావరేజ్ అవుతుంది. 190కి వెళ్తే అట్లీస్ట్ సేఫ్ అవుతాం మనం. 181కి వెళ్తే మనము సేఫ్లో ఉంటాము. 190కి వెళ్తే యావరేజ్లో ఉంటాం. చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేసుకోవచ్చు.
హేమంత్ చెప్పరా. ఏం లేదు. మనకేం తెలుసు హేమంత్, వాళ్ళ ఇష్టం. కొనుక్కునే వాళ్ళు ఏమన్నారు మనకేం తెలుసు చెప్పు. నీకంటే ఎక్కువ వచ్చింది నాకు కూడా కదా. అలా వాళ్ళు అట్లా పెడుతుంటారు, మరి ఏం చేస్తాం మనం. నాకు నీకంటే ఇంపార్టెంట్ కదా హేమంత్. ఏం చేస్తాం చెప్పు. ఏం చేస్తాం. ఏం బుర్ర పని చేయడం నాకు కూడా. లేదు తినాలి. నువ్వు సరిపెట్టి మూడు గాలి వస్తా. సో 164లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్మెంట్లో మళ్ళీ క్వాంటిటీ పెంచుదామని చూశాను, బట్ నేను పెంచడం కోసం ఇంట్రెస్ట్గా లేను. ఎందుకంటే ప్యానిక్లో భాగంగా ఇది ఎక్కడి నుంచి పైకి వెళ్ళాలి, ప్యానిక్లో భాగం కిందకు వచ్చాడు. అలా రిస్క్లో ఉన్నాను. ఇంకా రిస్క్ పెంచుకోవడం కోసం నాకు ఇంట్రెస్ట్గా లేదు. ఇదైతే స్ట్రాంగ్ హోరిజంటల్ లైన్ సపోర్టు ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్కి రావాల్సింది. అట్లీస్ట్ ఇప్పుడు వస్తుందని ఆశిద్దాం. వస్తే సేఫ్ అవుతాను, లేకుంటే నా ప్రాఫిట్ పోతుంది ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి నేను ఇక్కడ ఇంకా ప్యానిక్లో భాగంగా ఇంకా రిస్క్ పెంచే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను రిస్క్ పెంచుకునే అవకాశంలో లేను. పైకి వస్తే సేఫ్ అవుతాను, లేకుంటే చిన్న లాస్తో క్లోజ్ చేసుకుంటా ఈ ట్రేడ్. సో ఫ్రెండ్స్ 168లో ఉన్నాం ప్రజెంటు. మనం 181లో తీసుకున్నాం, 170కి వెళ్ళాడు. సో 180 దాటితే ప్రాఫిట్లోకి వెళ్తాను నేను. అంతవరకు ఇంక నేను క్వాంటిటీ పెంచే ఆలోచనలో లేను. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే 171లో ఉన్నాం ఫ్రెండ్స్. 169 170లో ఉన్నాం. 181 దాటితే మనం ప్రాఫిట్లో పడతాం. 190 ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్గా ట్రాప్ అయ్యాం ఈరోజు మార్కెట్లో మనం.
సో మనకైతే 5 నిమిషాల్లో చాలా మంచి పాజిటివ్ క్యాండిల్ పడింది. మంచి హ్యామరు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, ఆశిద్దాం, చూద్దాం. సో మనమైతే ప్రజెంట్ -570 ఉన్నాం ఫ్రెండ్స్. పదిహేను నిమిషాల్లో చాలా మంచి హ్యామర్ పడింది ఒక రకంగా. ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సిందే అని భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. -1200లోకి వచ్చాము. -1200కి వెళ్ళాం ఫ్రెండ్స్. కానీ నేను ఏమాత్రం భయపడతలేను. మహా అయితే నా వ్యూ మిస్ అయితే 160 ఉంది కదా, 140కి వెళ్తే నేను క్లోజ్ చేసేస్తా. అంటే ఒక 3000 వరకు మైనస్ నేను భరించుకోవడం కోసం సిద్ధంగా ఉన్నా అన్నట్టు లెక్క. సో మనం ట్రేడ్లో దిగే ముందే నష్టం వచ్చినా కూడా మనం భరించడం కోసం సిద్ధంగా ఉండి, ఎంత వస్తే నేను భరించగలను అన్న ఒక ఎస్టిమేషన్ కూడా మైండ్లో పెట్టుకొని మనము ట్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేని సందర్భంలో మైనస్లోకి వెళ్ళినా కూడా నేను భయపడను. ఒక 3000 మైనస్ వెళ్తే క్లోజ్ చేస్తాను మార్కెట్ని. ఇంక నేను ట్రేడ్ చేయ ఈరోజు. బట్ నా వ్యూ ప్రకారం ఇక్కడ నుంచే పైకి వెళ్ళి ఉండాలి. ట్రావెల్లో భాగం కిందకు వచ్చాడు. ఇది చాలా స్ట్రాంగ్ హారిజంటల్ లైన్ సపోర్ట్. ఇది ఇక్కడ నుంచి అది ఖచ్చితంగా పైకి రావాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.
సో మనం ఆల్మోస్ట్ 2000 మైనస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ప్రజెంట్ 1200లో ఉన్నాం. చూద్దాం. నా వ్యూ ప్రకారం ఖచ్చితంగా పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. యాక్చువల్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. చాలా ప్యానిక్లో బ్యాంక్ కిందకు వచ్చాడు. అట్లీస్ట్ ఇక్కడికన్నా వెళ్ళాల్సిందే. వెయిట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళాల్సిందే. 580కి వెళ్ళాల్సిందే. నేనైతే 500 దాటే వరకు ఉంటా. 500 దాటే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ రేంజ్, ఇది సెకండ్ రేంజ్. 530 వరకు వెళ్ళే అవకాశం ఉంది అట్లీస్ట్. సో చూద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్. అలాగే సార్, అలాగే సార్. ఆ, ఓకే ఓకే అండి. అదేండి అదేండి. నేను పొద్దున్న చేశానండి. అదే మీరు చెప్పారు కదా చేయమని, చేశాను. బిజీగా ఉన్నానని పెట్టేశాడు. ఓకే ఓకే అండి. సరే 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 సార్. అలాగే అండి, అలాగే అండి. సార్ ఓకే సార్. అలాగే అండి, అలాగే అండి. ఓకే తగ్గిందండి ఆల్మోస్ట్. ప్రాబ్లం లేదు. ఇప్పుడు లంచ్ అయింది సార్. అలాగే అలాగే అండి, అలాగే. సరే సరే సార్. థ్యాంక్ యూ సార్.
సో ఆల్మోస్ట్ మనం 3000 మైనస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. 3000 మైనస్ వద్ద ఉన్నాం మనం. ఇప్పుడే 2కి వచ్చాము. ఆల్మోస్ట్ 180కి తీసుకుంటే 150కి వెళ్ళిందంటే 30 రూపీస్ మైనస్కి వెళ్ళాం మనం. చూద్దాం. ఆ ఎస్టిమేషన్ ప్రకారం చాలా ప్యానిక్ చేస్తున్నాడు. చూద్దాం. సో మీరు ఇప్పుడే చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3000 మైనస్కి వెళ్ళాం. ఇప్పుడు 1000కి వచ్చాం మనం. హలో హలో చెప్పు. అదే ఉన్నా -1000లో. స్ట్రాంగ్ సపోర్ట్ ఇది బుజ్జి. ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది పై ఎట్టి పరిస్థితుల్లో. హారిజాంటల్ లైన్ సపోర్ట్ ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ప్యానిక్ చేస్తున్నాడు బాగా. నేను తీసుకుందా? అవును. కాదు, 80,800. 162లో ఉంది. మూమెంట్ ఏముంది చూద్దాం. క్వాలిటీ పెంచుదాం అనుకున్నా కానీ మళ్ళీ హెవీ రిస్క్ గురించి బాగా నేను 160. కాదు కాదు కాదు, లేని ఒక నిమిషం. అది కాదు, చూస్తున్నా. మనము 81 యుగం బుజ్జి. హలో, 81 ఒక వెయ్యి ఒక 100. అవును. ఇష్టం, బట్ ఇది పక్కా వెళ్ళాల్సిందే. ఆల్మోస్ట్ 5 నిమిషాల్లో ఫేస్ ద బాటమ్ ఇస్తున్నాడు ప్యాటర్న్. బిజీ ఫ్రీగా ఉన్నావా? అవునవును. అవును, ఉంటే మంచిది. అవును, ఆల్రెడీ జర్కుకి బలైపోయాం రా. బలైపోయి కూడా అది మంచి పొజిషన్. ఇక్కడ నుంచి ఇంకా చేయగలిగేది ఏం లేదు. కాస్త బాగానే పైకి వెళ్ళాల్సింది ఆడు. అందుకు అలా వెయిట్ చేస్తా ఉన్నా. మంచి హారిజాంటల్ లైన్ సపోర్ట్ అది. 3:30 చాలా మంచి సపోర్ట్. ఇక్కడ నుంచి మినిమం అమౌంట్ ఇవ్వాల్సింది. అట్లీస్ట్ యాడ్ రావాలాడు. అట్లీస్ట్ 500 రావాల్సింది అట్లీస్ట్. అందుకే వెయిట్ చేస్తున్నాను నేను. అదిగో మంచి ట్విజర్ టాప్ ఇచ్చాను, ట్విజర్ బాటమ్ ఇచ్చాడు రా ప్యాటర్న్ 5 నిమిషాల్లో. చాలా మంచి ట్విజర్ బాటమ్ అది. 1200 మైనస్లో ఉన్నా ప్రస్తుతానికి. ఉమ్,
90 కంపల్సరీ రావాలి. 80 మనం కొన్నాం 100. అలా అంటావా? అదేలే. అవునవును. సో ఫ్రెండ్స్, మంచి పొజిషన్లో తీసుకున్నప్పుడు వాడు ఎంత ప్యానిక్ చేసినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. సో మీరు చూసారు, ఆల్మోస్ట్ ఆల్ -3000కి వెళ్ళింది. నేను క్వాంటిటీ పెంచలేదు, అలాగని కొట్టేయలేదు. ఎందుకంటే ఒక ఐడియాతో ఉన్నాను నేను. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఇది ఉంది కదా, హారిజాంటల్ లైన్ సపోర్ట్ అనమాట. ఇది ట్రెండ్ లైన్ సపోర్టు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ప్యానిక్లో భాగం కిందకు వచ్చాడు. సో ఎంత ప్యానిక్ కన్నా చేయని అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజెంట్ -500కి వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఆల్ -3000కి వెళ్ళి -5కి వచ్చాను. ఈ ప్లేస్లో క్వాంటిటీ పెంచుదాం అనుకుని ఎంటర్ అవ్వబోయాను. మళ్ళీ ఆలోచించి రిస్క్లోకి వెళ్ళొద్దు. ట్రేడింగ్ ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికి అనుకూలంగా లేనప్పుడు 2000 3000 మైనస్ అయినా పర్లేదు తప్పితే హెవీ లాట్స్ ఎప్పుడు పెంచుకోవద్దు అన్నది నా అభిప్రాయం. అందులో భాగంగా నేను ఎంట్రీ ఇవ్వలేదు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చి ఉంటే చాలా మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేసి ఉండేవాడిని. కానీ అది నాట్ రైట్ ట్రేడింగ్ అన్నది నా అభిప్రాయం. సో ప్రజెంట్ అయితే 5 నిమిషాల్లో చాలా మంచి ట్రేజర్ బాటమ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి నెగిటివిటీ అన్నది ఖచ్చితంగా కాలుకి వెళ్ళాల్సిందే. సర్టన్ స్టేజ్ వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండాలి, చూస్తూ ఉండండి. ఇంటికి వచ్చావు నువ్వు? వెళ్తున్నావా? ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రియల్లీ చాలా మంచి ప్యాటర్న్ ఇది. ఇది ట్రేజర్ బాటమ్ అంటారు. చాలా మంచి ప్లేస్మెంట్లో చాలా మంచి ప్యాటర్న్ ఇచ్చాడు. ఎందుకంటే హారిజాంటల్ లైన్ సపోర్ట్ ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఈ ప్లేస్మెంట్లో ఇది చాలా స్ట్రాంగ్ హారిజాంటల్ లైన్ సపోర్ట్ అనమాట. ఈ ప్లేస్మెంట్లో ఈ క్యాండిల్ ప్యాటర్న్ రావడం అన్నది ఖచ్చితంగా చాలా నెగిటివ్ ట్రెండ్కి ఇండికేషన్గా మనం చూసుకోవచ్చు. సో దీని ఆధారంగానే నేను ప్రజెంట్ అయితే కాన్ఫిడెంట్గా వెయిట్ చేయగలుగుతున్నాను. చూద్దాం. ఆల్మోస్ట్ మీరు చూసారు కదా, 3000 మైనస్కి వెళ్ళాం, ప్రజెంట్ 1000లో ఉన్నాం. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇప్పుడు 370 ఉంది కదా, 500 వరకు అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. 500కి వెళ్తే నేను ఆల్మోస్ట్ మంచి ప్రాఫిట్లో క్లోజ్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఏం జరుగుతుందో చూస్తూ ఉందాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తూ ఉండండి. చెప్పరా. ఏం లేదు బుజ్జి. మరి ఒకటి నువ్వు గమనించావా, నేను క్వాలిటీ పెంచలా కావాలని. అవసరమైతే కొట్టేద్దాం, ఎందుకు ఊరికి పెంచుకోవడం బుజ్జి, రిస్క్లోకి వెళ్ళడం. అవునవును. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ జీరోకి వచ్చాం మనం. మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు -3000 రూపీస్కి వెళ్ళాం. ప్రజెంట్ జీరోకి వచ్చాం మనం. సో చూద్దాం. నా ఎస్టిమేషన్ ప్రజెంట్ 400లో ఉంది. అట్లీస్ట్ 500 కన్నా వెళ్ళింది అంటే, అట్లీస్ట్ 500 అంటే ఇదిగోండి ఈ ప్లేస్మెంట్ సుమారుగా వెళ్ళింది అంటే నేను స్క్వేర్ అప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. చూద్దాం. ట్రేడింగ్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఫ్రెండ్స్. అది ఎప్పుడు కూడాను కాన్సిస్ట్గా ఒకటే రకంగా ఉండదు. కిందకి పైకి, పైకి కిందకి అన్నది ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ అనేది ఉంటుంది. అందువల్ల మనం నెంబర్లు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన మైండ్లో పెట్టుకోవాల్సింది కేవలం మన వ్యూ. నెక్స్ట్ ఏమనుకుంటున్నాం, ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నాం, వెళ్తుందా వెళ్ళదా, దానికోసం మనం వెయిట్ చేయగలగాలి. ఒకవేళ మనకు అనుగుణంగా లేకుండా నెగిటివ్ వేలో వెళ్ళింది అంటే ఏ స్టేజ్ వరకు మనం వెళ్ళి నష్టాన్ని భరించుకోగలం అని మనం ఫిక్స్ అయ్యి చేసుకోవాలి తప్పితే అంతకు మించి వేరే ఇంకేం లేదు ఫ్రెండ్స్.
సి ఫ్రెండ్స్, ఒకవేళ వీడేమైనా ఏదైతే నేను ట్వేజర్ బాటమ్ అని ఒక ప్యాటర్న్ మీకు చెప్పానో ఈ ప్యాటర్న్ లోయర్లో క్రాస్ చేసి కిందకు వెళ్ళే లెక్క ఉంటే ఇమీడియట్లీ నేను స్క్వేర్ ఆఫ్ చేస్తా, ఇంకా ఉండదలుచుకోవట్లేదు. ఎందుకంటే దీనిని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఖచ్చితంగా వచ్చిన ట్రెండ్కి ఏదైతే పుట్టు ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్కి ఖచ్చితంగా ఇది ఒక అడ్డుకట్టు, ఇక్కడి నుంచి పైకి వెళ్తున్న స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను ఈ ప్యాటర్న్ని. ఎందుకంటే ఇక్కడ ఉంది స్ట్రాంగ్ హారిజాంటల్ లైన్ సపోర్టు, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్తో పాటు ఈ ప్యాటర్న్ అనేది నాకు చాలా నమ్మకం కలిగిస్తుంది. ఈ ప్యాటర్న్ లోయర్లో క్రాస్ కిందకి వెళ్తే మాత్రం నేను ఇంకా ఆల్మోస్ట్ స్క్వేర్ ఆఫ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నా. అప్పుడు 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు. వెళ్ళదని నేను బిలీవ్ చేస్తున్నా. వెళ్తే నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మన టార్గెట్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడికి రావాల్సిందే నా నమ్మకం. 4 ఆల్మోస్ట్ ఆల్ 1 2 ఎక్కడికైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నా నమ్మకం. ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను నేను. 470కి అయితే రావాల్సిందే. ఇక్కడికి స్క్వేర్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. అవునవునవును, 470కి కంపల్సరీ రావాల్సిందే అన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎంత 375 ఉంది. 470కి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్తుందని నేను నమ్ముతున్నాను. 470కి వెళ్తే నేను ప్రాఫిట్ క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, 300 ప్లస్లోకి వచ్చాం. మనం ఇంతసేపు మైనస్లో ఉన్నాం, ఇప్పుడు 0 నుంచి ప్లస్కి వచ్చాం. మళ్ళీ -1000 2000 వెళ్ళొచ్చు. మనం దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్టమైన ఎస్టిమేషన్ మన బ్రెయిన్లో ఉన్నప్పుడు ఆ దిశ గుండా మనం వెయిట్ చేయక తప్పదు. ఎప్పుడు కూడాను ఒకటే స్పీడ్లో మార్కెట్ అనేది ముందుకి వెళ్ళిపోదు. ప్రైస్ యాక్షన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది. రెడ్ నెంబర్ చూడంగానే భయపడిపోవడం, గ్రీన్ నెంబర్ చూడంగానే ఆనందపడిపోవడం అనే ఒక ఎమోషన్స్ అనేది ట్రేడింగ్లో మ్యాక్సిమం కంట్రోల్లో ఉండేవాడికి మాత్రమే ₹1 ప్రాఫిట్ సంపాదించుకోగలుగుతారు. తప్పితే రెడ్ చూడంగానే భయపడిపోయి స్క్వేర్ ఆఫ్ చేయడం, గ్రీన్ రావంగానే ఆనందపడిపోవడం అనే ప్రక్రియకు ట్రేడర్ అనేవాడు దూరంగా ఉండాలన్నది నా అభిప్రాయం. సో ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ డ్రా చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఫస్ట్ ఇక్కడికి వచ్చిందంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ 470కి వచ్చిందంటే నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకా భారీగా పైకి వెళ్ళబోతున్నాడు. చాలు, మనం తీసుకున్న రిస్క్ చాలు. ఎందుకంటే ఈ పెద్ద రిస్క్ నేను తీసుకోవడం కోసం సిద్ధంగా లేను. సో 470కి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ట్రేడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, వెయిట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఈ ట్రేడ్ పైకి వెళ్తుంది అనే కమిట్మెంట్కి కట్టుబడి నేను ఉండడానికి కారణం మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ మరోసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ట్వేజర్ బాటమ్ అనే ప్యాటర్న్ చాలా మంచి ప్యాటర్న్. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ హారిజాంటల్ లైన్ సపోర్ట్, స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్తో పాటు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏర్పడింది ట్వేజర్ బాటమ్. సో 3 నెగిటివిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పైకే వెళ్తుంది ఒక స్టేజ్ వరకు అన్నది నా అభిప్రాయంగా నేను భావించి
ఈ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, పొజిషన్ చూస్తా. నాకైతే 470 రావాలిరా. ప్రజెంట్ ఎంత ఉంది? 390 ఉంది. 470 వరకు అది ఖచ్చితంగా రావాల్సింది. ట్రెండ్ లైన్ సపోర్ట్, రెసిస్టెన్స్ అక్కడికి వస్తే క్లోజ్ చేస్తా. ఎంత వెళ్తే అంత ఉంది. ఆ పక్క దాటి వెళ్తుందిరా. మనం ఉండగలగాలి కానీ అక్కడ కాదు, ఇంకా పైకి వెళ్ళిద్ది. మనం ఉండలేమే కానీ ఇంకా పైకి వెళ్ళిద్ది. చూద్దాం చూద్దాం. రెడీగా ఉండు, రెడీగా ఉండు. వెళ్ళిపోయాడు ఆల్రెడీ 500కి. కానీ యాక్చువల్లీ 150 ఉన్నప్పుడే 200 రెడీ అయ్యాను రా. ఎందుకులే రిస్క్ మళ్ళీ అన్నట్టు ఆగాను నేను, మార్కెట్తో పోటీ పడ్డం ఎందుకని. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, 700+ ఉన్నాం ప్రజెంట్ మనం. ఆల్మోస్ట్ 3000 మైనస్కి వెళ్ళి 800కి వచ్చాం ప్రజెంటు. సో ఇది కూడా కాన్స్టెంట్గా ఉండదు, ఖచ్చితంగా -1000కి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ మన ఎస్టిమేషన్ ఏమైతే ఉందో మీకు ఈ డిస్ప్లేపై డ్రా చేసి మరి చూపిస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అన్నది నా అనాలిసిస్లో భాగం. అక్కడ వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ వచ్చేలోపు మళ్ళీ -1000 1500 వెళ్ళినా ఆశ్చర్యపోనవసరంలా. ఎందుకంటే ట్రేడింగ్ అనేది మనిషిని ఎప్పుడు కూడాను, ట్రేడర్ని మార్కెట్ ప్యానిక్ చేయడమే వాడి పని. ఆ ప్యానిక్ మనం ఎప్పుడు కూడాను టెంప్ట్ అవ్వకూడదు, దిగులు పడకూడదు. మన ఎస్టిమేషన్తో మనం స్ట్రాంగ్గా ఉండాలి. అదే ఇప్పుడు నేను చేస్తున్న పని. అలాగే అలాగే, డోంట్ వర్రీ, నో ప్రాబ్లం, పక్కా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 900 వరకు వెళ్ళి మళ్ళీ జీరోకి రావడం జరిగింది. వీటి మధ్య ప్యానిక్ చేస్తున్నాడు. వెళ్ళిపోండి, ఎగ్జిట్ అవ్వండి, స్క్వేర్ అవ్వండి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను అన్న దిశ గుండా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఈ లోయర్లో క్రాస్ అయితే -3000 ఉన్నా నేను క్రాస్ స్క్వేర్ ఆఫ్ చేస్తా. లేదు అంటే అట్లీస్ట్ ఇది నాకు రీచ్ అవ్వాల్సింది. ఇది కూడా కాదు, ఇంకా పైకి వెళ్తాడు. అట్లీస్ట్ ఇక్కడ వరకు నేను వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్రదర్ ఎంట్రీ ఇచ్చావా? ఎంట్రీ ఇచ్చావేంటి? ఎంట్రీ 71కా? ఓకే. ఉన్నాయి ఉన్నాయి బ్రదర్, 180 ఆడిని ఉండరు.
సో దిస్ ఈజ్ మై టార్గెట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి తీరాల్సిందని నేను నమ్ముతున్నా. ఇక్కడికి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేద్దామని చూస్తున్నా. ఆ, ఆ. ఎంతకి? ఓకే. ఓకే. 180, 190 మధ్య ప్రాఫిట్ బుక్ చేద్దాం మనం. బ్రదర్, 190 దాటిందే నువ్వు ప్రాఫిట్ బుక్ చేయవద్దు. 190 దాటితే కానీ మనం ప్రాఫిట్ బుక్ చేద్దాం ఈరోజు పొద్దు. ఎందుకంటే చాలా ఒక్క నిమిషం, 30 మినిట్స్లో మంచి నెగిటివ్ క్యాండిల్, 15 మినిట్స్లో నెగిటివ్ క్యాండిల్, 5 మినిట్స్లో మంచి చేసే బాటం. నో డౌట్ ఇది రావాల్సింది. డోంట్ వరీ, వెయిట్ ఫర్ సమ్ టైమ్, దట్స్ ఇట్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం -7 to 800 మధ్య ఉన్నాము, 600 మధ్య ఉన్నాము. సో నేనైతే చూస్తున్నాను, చాలా అట్లీస్ట్ మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దాని ఉద్దేశంతో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో ఫ్రెండ్స్. జీరోలో ఉన్నాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ప్రజెంట్ మనం. ఇంతకుముందే మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1000, 1200, 1500 మైనస్కి వెళ్ళాం మనం. ప్రజెంట్ జీరోలో ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్. ట్రేడింగ్ అంతే కాన్స్టెంట్గా ఉండదు. లాభం వస్తే లాభంలోనే ఉండదు, నష్టం వస్తే నష్టంలోనే ఉండదు. ప్రైస్ యాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ కంపల్సరీ ఉంటాయి. అందులో భాగంగానే మైనస్ ప్లస్ చూపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ -300 వద్ద ఉన్నాం మనం. ఏ అవసరం వెయిట్ చేయి బ్రదర్, ఏమవుద్దు, ఏం వద్దు, డోంట్ వరీ. ఏమొద్దు, లెట్ ఇట్ గో. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ 1000కి వచ్చాం ప్రజెంట్ ప్రాఫిట్కి. మైనస్లో ఉండి ఇది 1000కి ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చింది, మీరు గమనించారా? మళ్ళీ మనం మైనస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మైనస్కి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది, కొంచెం మరీ అంత ఎక్కువ ఉండదు. మహా అయితే 0 లేదా -2, 3, 4, 500 మధ్య మాత్రం ఉంటుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి వెళ్ళిపోవాలి మార్కెట్. ఇంకా చూద్దాం. యాక్చువల్లీ మీకు ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం 470 వద్ద స్క్వేర్ ఆఫ్ చేస్తా అన్నాను, కానీ ఇంకొంచెం వెయిట్ చేస్తాను నేను. ఇంకా పైకి వెళ్ళే, పుష్కలంగా పైకి వెళ్ళే మార్కెట్ ఇది. మంచి ప్లేస్మెంట్లో స్క్వేర్ ఆఫ్ చేసే అంత మూర్ఖుడిని కాను నేను. వెయిట్ చేద్దాం కాసేపు.
ఉమ్, అలాగే అలాగే. నీ 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 ప్లాన్ ప్రకారం ఉండు బుజ్జి. డోంట్ వర్రీ, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే, అంత ప్యానిక్ మాత్రమే. సో ప్రజెంట్ అయితే ఈ లోయర్లో క్రాస్ అయితే నేను స్క్వేర్ అప్ చేస్తాను ఫ్రెండ్స్. కష్టం 3000కి వెళ్ళినా నేనేమి ఉండను. ఇంతవరకు ఈ లోపే అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ లోయర్లో క్రాస్ అయ్యింది అంటే మాత్రం నేను స్క్వేర్ అప్ చేస్తాను. ఇదంతా నా అభిప్రాయం ప్రకారం ప్యానిక్లో భాగం మాత్రమే. ఖచ్చితంగా కిందకి వెళ్ళకూడదు, పైకే వెళ్ళాలి. లేదు, నేను ఊహించిన దానికి అనుగుణంగా లేకుండా వ్యతిరేకంగా ఈ లోయర్లో క్రాస్ అయి వెళ్తుందంటే మాత్రం 3000 నేను స్క్వేర్ అప్ చేస్తాను. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చింది, ఆగింది. మరి కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందో చూద్దాం. కిందకి వెళ్తే నేను స్క్వేర్ అప్ చేస్తా, 3000 మైనస్ ఉన్నా పర్లేదు.
ఉమ్, అవును, బట్ టైం లేదు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, చాలా మంచి పొజిషన్, ఇక్కడ నుంచి కాల్ కంపల్సరీ వెళ్ళాల్సిందే, గట్టిగా నమ్ముతున్నా. కానీ చిన్న అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, టైం ఆల్మోస్ట్ ఆల్ చూసారు కదా, 3 అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్లో టైం అయిపోతుంది. టైం ఉంటే కనుక నేను చాలాసేపు చేసేవాడిని, ఇంకో గంట సేపు వెయిట్ చేసి ఉండేవాడిని. చాలా మంచి ప్లేస్మెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా మంచి ప్లేస్మెంట్. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాల్సిందే, అందుకే ఇంత ప్యానిక్ చేస్తున్నాడు. అయినప్పటికీ నేను వెయిట్ చేస్తాను కాసేపు. మీకు చెప్తున్నా, జనరల్గా మీకు ఇప్పుడు వివరిస్తూ ఉంటా కదా, అందులో ఆ పార్ట్లో భాగంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. సో చాలా మంచి ప్లేస్మెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, సారీ, నాకు గత కొద్ది రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. నా వాయిస్ కూడా సరిగ్గా లేదు, తప్పుగా అనుకోద్దు ఎవరు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ -3000 వద్దకు వెళ్ళి ఆల్మోస్ట్ జీరోకి వచ్చాడు. ట్రేడర్ యొక్క మైండ్ని కన్ఫ్యూజ్ చేయడమే వీడి పని. మీరు ఒక విషయం గమనించినట్లయితే, అది ట్రేడ్ ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు, అది సెకండ్ పాయింట్. నేను మీకు ఏం చెప్పా ఫ్రెండ్స్, దీని లోయర్లో అంటే ఇక్కడ ఈ లోయర్లో క్రాస్ అయ్యి కిందకి వెళ్తే స్క్వేర్ ఆఫ్ చేస్తా అని ఇదే మౌస్ ఇట్లా పెట్టి మీకు చూపించా. వాడు ఏం చేశాడు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ఇది నేను చెప్పిన లోయర్లో ఇది క్రాస్ అయి ఉంటుంటే నేను కన్ఫామ్గా స్క్వేర్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఉన్నా. కానీ అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 2700 800 సుమారుగా 3000 వరకు ఉన్నాడు మైనస్. అక్కడ నుంచి పైకి వెళ్ళాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. వెళ్తే ఈ ప్యాటర్న్ దేన్నైతే నమ్ముకున్నామో మనం, ఆ ప్యాటర్న్ వర్క్ చేస్తున్నట్టు కాదనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. పైకి వెళ్ళాల్సిందే. అవన్నీ తాటాకు చప్పుళ్ళు మాత్రమే అన్నది నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరెవరైతే పర్ఫెక్ట్ సబ్జెక్టు లేకుండా, ఒక వ్యూ లేకుండా ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే వాడి యొక్క మూమెంట్స్కి భయపడతారు తప్పితే, నేను అలా ఉన్నవాడిని కాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నవాడిని. ఎందుకు అంటే అది ఒక సబ్జెక్టు నమ్ముకొని ఉన్నాను నేను, అట్లా వెళ్తుందని ఆశిస్తున్నాను. కాబట్టి భయపడను. ఒకవేళ ఇంతకుముందు అనుకున్నట్టు లోయర్లో క్రాస్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం 3000 మైనస్లో ఉన్నా కూడా నిర్మోహమాటంగా స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ లోయర్లో క్రాస్ చేయొద్దు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇదిందా స్కేలింగ్, ఈ స్కేలింగ్ అనేది క్రాస్ చేసుకుందుకు రావద్దు, పైనే ఉండాలి. మార్కెట్ కిందకు వచ్చిందా ఇక్కడ నుంచి ఇటు, ఇక మన చేతుల్లో లేనట్టు లెక్క. దానికోసం మనం వెయిట్ చేయడం మంచి పద్ధతి కాదు. ప్రమాదంలో పడ్డామని ఉద్దేశం.
సో ఇప్పుడే జీరోకి వచ్చాం ఫ్రెండ్స్. మనం మైనస్లో నుంచి జీరోకి వచ్చి ఇప్పుడే మళ్ళీ గ్రీన్ అన్నది కనిపిస్తుంది. 500, 600, 400 వద్ద ఉన్నాం మనం ప్రజెంట్. అవునా? సో ఫ్రెండ్స్ ఇప్పుడే 1000 రీచ్ అయింది ఫ్రెండ్స్. 1000 రీచ్ అయింది. $1200కి వెళ్ళింది. మళ్ళీ జీరోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మార్కెట్ అంటేనే అంతే. అంత ఈజీగా ఉంటే మీరు నేనే కాదు కదా, ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా. సో ప్రజెంట్ అయితే 1300 మధ్య ఉంది మార్కెట్. 1100, 1300 మధ్య. సో ఫ్రెండ్స్ నేను ఒక చిన్న, ఇప్పుడు చూశారు కదా టైము ఆల్మోస్ట్ వాళ్ళు 3 దాటేసింది కాబట్టి ఇంకా రిస్క్లో ఉండదలుచుకోవట్లేదు. ఆల్మోస్ట్ 180 ఉన్నాయి. ఒక 100 క్వాంటిటీని స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను అందులో. ఎందుకంటే ఇంకెందుకు రిస్క్, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మనం ఇంకా రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. సో ఒక మంచి ప్రాఫిట్లో స్క్వేర్ ఆఫ్ చేద్దాం చూస్తున్నా. ఉంటావా? సో ఇప్పుడే 100 ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక నిమిషం ఫ్రెండ్స్, 180 వద్ద, ఈ 180 వద్ద మనం స్క్వేర్ ఆఫ్ చేసేస్తాము. ఇంకొక 80 మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అనుకూలంగా లేనప్పుడు హెవీ రిస్క్లో ఉండొద్దు ఎప్పుడు కూడాను. సేఫ్లు, ఎందుకంటే అవి డబ్బులు ఫ్రెండ్స్, వాటి కష్టం మనకు బాగా తెలుసు. ఒకవేళ మనకు అనుకూలంగా లేని నష్టం వచ్చినా చిన్న మనీతో నష్టపోవాలి తప్పితే పెద్ద పెద్ద మొత్తాల్లో నష్టపోయి మనం ఇబ్బందులు పడకూడదంటే చాలా జాగ్రత్త అవసరం. దాంట్లోకి ఎందుకు నేను కొట్టడం జరిగింది, స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది అంటే ఫ్రెండ్స్, టైం మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఒక్క నిమిషం చూడండి, 3:05 అయిపోయింది అనమాట. 3 తర్వాత మార్కెట్లో ఉండడం అనేది ఒక రకమైనటువంటి ఫూలిష్నెస్గా నేను భావిస్తాను. బట్ ఒక దాదాపుగా మీరు చూస్తున్నారు 2 అవర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి చాలా మంచి కాల్ పొజిషన్ ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే. అందులో భాగంగా ఒకేసారి స్క్వేర్ వచ్చే ఇష్టం లేక నేను ఉన్నాను తప్పితే 3 దాటితే ఉండడం ఫూలిష్నెస్గా నేను పరిగణిస్తాను ఫ్రెండ్స్. ఆ లైన్లో ఉంటావా? వేరే కాల్ వస్తుంది. చెప్పరా చెప్పరా, ఇంట్లో ఎక్కడున్నారు? ఎక్కడున్నావు? రండి వచ్చేసండి. హలో, వెయిట్ వెయిట్. అవునా? బట్ వాట్ ఈస్ ద యూస్? ఐ ఎక్స్పెక్టెడ్ లాట్ బట్ అట్లీస్ట్ ఒక 4000 ఉంటుందని నాకు ఆశించింది. అవును, అవును. టైం అయిపోయింది, మెయిన్ టైం అయిపోయింది. అది, మెయిన్ టైం అయిపోయింది కదా.
ఫ్రెండ్స్ వాడు ఎక్కడికి వచ్చి తీరాల్సిందే. ఇక్కడికి వస్తే నేను ఓవరాల్గా స్వేర్ ఆఫ్ చేస్తా. దానికోసం వెయిటింగు. అందులో భాగంగా ప్యానిక్ చేస్తూనే ఉన్నాడు. మనుషుల్ని నష్టానికి గురి చేయడం అలవాటు అయిపోయి నష్టానికే గురి చేద్దామని చూస్తున్నాడు తప్పితే 2 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చే ఆలోచనలో లేడు. వన్ 2 3 అలాగేరా. వన్ ఇక్కడ రావాల్సిందే. సో ఓవరాల్గా ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఐదర్ మైనస్ ప్లస్ పక్కన పెట్టండి. మనం ఒక ఉద్దేశంతో ఒక ప్లేస్లో నమ్ముకొని ఉన్నప్పుడు మనల్ని మార్కెట్ అనేది మోసం చేయదు. ఓవరాల్గా ఈ లైవ్ వీడియో చూసి మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సబ్జెక్ట్తో మనం ఎందుకు ఇక్కడ తీసుకున్నాం, ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆ ట్రేడర్ని మార్కెట్ ఏమాత్రం కూడా మోసం చేయలేదు అని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా భావిస్తున్నాను నేను. అఫ్కోర్స్ టైం అయిపోయింది కాబట్టి వాడు డ్రాగ్ చేసే ఆలోచన ఉన్నాడు తప్పితే మంచి మూమెంట్ అనేది ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తలేడు. ఈవెన్తో మనమైతే సేఫ్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాం. భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయి అనే ఒక పరిస్థితుల్లో అయితే లేము. ఒక మంచి ప్రయత్నం చేసాము, మంచి ప్రాఫిట్ ఆశించాము, సమయం అనుకూలించగా ఆల్మోస్ట్ ఆల్ చిన్న మైనస్లో ఉన్నాం తప్పితే పెద్ద మైనస్లో అయితే లేము మనం. ఇలాంటి మైనస్ కూడా లేకుండా ఉండే ఒక ట్రేడింగ్లో చేసుకుంటూ ఉంటాను నేను అనే ఒక ఆలోచనతో ఉండే ట్రేడర్ ఎవరైనా ఉంటే మీరు ట్రేడింగ్ చేయడం మానేయచ్చు. హ్యాపీయా? ఫోన్ బ్యాగ్లో ఉంది. ఏంటి చదువుతామా? నీకే ప్యాంట్లు బుక్ చూద్దాం, సరిపోతే రిటర్న్ ఇస్తాం. అవి గిన్నెలు కడిగేవి. సో ఇక్కడికి వస్తే క్లోజ్ చేస్తా ఫ్రెండ్స్. ఈ ప్లేస్మెంట్కి వస్తే చాలా ఉన్నాయి, ఇంకా రోజు కాంట్లేదు. See friends, 1 ఇది ఇప్పుడు కదా రేపు 1 ఇది నా టార్గెట్. ఎక్కడికి వస్తుందని నేను వెయిట్ చేస్తున్నా.
ప్రజెంట్ అయితే -100 150లో ఉన్నాం, జీరోలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాల్సిందే. అక్కడ వెళ్ళే లోపు వాడు చేస్తున్నటువంటి ప్యానిక్ మాత్రమే ఇదంతను. ఓకే. అన్నయ్యకి కొన్నాను ఇంపడవ చెవులు టిఫిన్ తెల్లలేదా? తిన్నా సగం తిన్నా. ఏం రుచి? సో ఫ్రెండ్స్ చూడండి ఎంత ప్యానిక్. యాక్చువల్లీ చాలా భారీగా పైకి వెళ్ళాల్సిన మార్కెట్. ఇక్కడ కూడా ప్యానిక్ చేస్తూ 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 ప్రాఫిట్ ఇచ్చే ఆలోచన కూడా లేట్ తప్పితే ఈవెన్తో మీరు చూస్తున్న దాదాపు 2 hours నుంచి మనం ట్రేడ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా బనకల ఆల్మోస్ట్ జీరోలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇంతసేపు వాడు ఇంత బెదిరించి బ్రతిమలాడి బామలాడి వాడు మన దగ్గర చేసుకుంది ఏంటంటే జీరో. మన దగ్గర ఏం తీసుకురాకపోయాడు మనం కొట్టిన దెబ్బకి అని అనుకోవాలి. బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ స్పీక్స్, సబ్జెక్ట్ నెవర్ ఫెయిల్డ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మనం ఇప్పుడే స్క్వేర్ అప్ చేశాను. నేను 1752 వద్ద మనం ప్రాఫిట్ బుక్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాఫిట్ వచ్చి ఉండాలి. టైము సాయంత్రం కావడం వల్ల చూసారు కదా 3:16 అంటే ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. 3:30 క్లోజ్ అనమాట. యాజ్ యూజువల్గా నేనైతే 3 దాటితే మార్కెట్లో ఉండను. జనరల్గా అయితే 2 దాటితేనే ఉండను. బట్ 2 o'clock మంచి పొజిషన్ రావడం వల్ల ఈరోజు వెయిట్ చేయడం జరిగింది. వాడు లక్కీగా పొజిషన్ ఇవ్వాలి, ఇచ్చుంటే మంచి ప్రాఫిట్ వచ్చిండేది. ఇవ్వకపోవడం వల్ల ఆ ప్యానిక్కి గురయ్యి ఆల్మోస్ట్ అలా ఒక 1752 రూపీస్ ప్రాఫిట్తో మార్కెట్ని ఈరోజు క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. లైవ్ వీడియో అనేది కొత్త ఉత్సాహం ఉండే వాళ్ళు, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్తో ట్రేడింగ్ చేద్దామనే అభిప్రాయంతో ఉండే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ట్రేడ్ వీడియో మీకోసం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. ముందు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ మీకోసం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై.